వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం. అంటే డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్, ఈ మూడు ఒక 75 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాల లక్ష్యంతో, అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాల లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ, నా పైన మీరందరూ ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను. ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను. పనులు చేసుకుంటా వెళ్తున్నాం. నా లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నేను నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానాల్లో ఉండే లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా, ఎట్లయితే ఒక కుప్పం, ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో, మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గతంలో హామీ ఇచ్చాను. ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా. ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం. ఇక్కడ మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. రాష్ట్రం మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ అనుకొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను, ఆ హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరిగా అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెషర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు, ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈరోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాంతో సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం అంతా కూడా పైకి వెళ్ళిన కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పేవాళ్ళకి, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు. ఆ రోజే చెప్పా టైం పడుతుందని. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3,000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3,000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరం మొక్క, ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువకట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణం కూడా ఎందుకంటే కాలువకట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తాయి G+3. నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా
మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూములను ఎక్కడ పొజిషన్ చేయాలంటే చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నాం. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోదమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాం. ఇది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లోని ఇప్పటికి సిఆర్డీ విలేజెస్ ఉన్నాయి, ఇప్పటికి సపరేట్ కాలేదు. అవునండి, అవును, రాజధాని గ్రామాలుగా ఇంకా అవునండి. ఎక్కడ వస్తున్నారు మీరు అడిగే ప్రశ్న ఏంటి? కాదు సార్, ఈ మంగళగిరి తాడేపల్లి పరిధిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామాలు సిఆర్డీ రాజధాని గ్రామాలుగా ఉన్నాయి. అవునండి, మున్సిపాలిటీ సపరేట్ చేసి తీసుకొచ్చారు. అవును, ఎంటీఎంసీలో ఉంది, కార్పొరేషన్ లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిణామం.